మదర్స్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. అందులో ఎస్ఐ క్యారెక్టర్ నెంబర్ 1. ఆ తర్వాత వైఫ్ గా ఇచ్చిన అమ్మాయి సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది, చాలా చాలా బాగుంది. నాకు ఆ 2 క్యారెక్టర్లు పిచ్చిగా నచ్చినాయి. ఆ తర్వాత హీరో ఆ కళ్ళు కానీ ఆ లుక్ కానీ హీరో చాలా బాగా చేశాడు. నేను ఒక అభిమానంగా ఒక థియేటర్ వచ్చి చూశాను, చాలా బాగుంది. ఎస్ఐ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ నెంబర్ 1. ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూసారు కదా మూవీ, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను కూడా లీడ్ రోల్ గా చేశాను. మా మూవీ మదం January 1st రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మదం ప్రీమియర్ షో, ఇప్పుడు ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆడియన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ మూవీ అని చెప్పి తెలీదు. ఇంకా మా రెస్పాన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పటికైతే పర్ఫార్మెన్స్ బాగుందనే వస్తుంది, కానీ మిక్స్డ్ నాకు అర్థం కావట్లేదు బేసికలీ, అంతే. ఐ మీన్ కన్ఫ్యూజన్ స్టేట్. ప్రపంచానికి కూల్ గా ఉంటే సరిపోవట్లేదు కదా, అందుకే కొంచెం వైలెంట్ గా ఉందామని ఫిక్స్ అయ్యా. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే నేను చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్ అనుకుంటా. ఇక్కడ చూసారు కదా పీపుల్ ఆడియన్స్ రెస్పాన్స్, మీకే బాగా తెలుస్తుంది కదా నేను చెప్పడం కంటే. స్క్రీన్ షేరింగ్ అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ఆసమ్. లత యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరు బాగా తీశారు, చాలా అంటే చాలా బాగా తీశారు. నా యాక్టింగ్ అంటే నా క్యారెక్టర్ వచ్చేసి సో సైలెంట్ అన్నమాట. సో సైలెంట్ మూలంగా నేను చాలా నిదానంగానే సైలెంట్ గానే ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా సో సైలెంట్. ఈ సినిమా ద్వారా టైటిల్ వచ్చి మదం కదా, సో ఆ మదం ఉండడం మూలంగా రియల్ లైఫ్ లో ఫ్యామిలీస్ లో ఎంత స్ట్రగుల్ అయితే అవుతుంది అనేది సినిమా కథ అన్నమాట. మూవీకి తగ్గట్టు, నేమ్ కి తగ్గట్టు మూవీ. సో అందరూ రండి వచ్చి చూడండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చిన్న వాళ్ళు అయితే రావద్దు, ఇఫ్ యు డోంట్ మైండ్. అన్న ఇప్పుడే చూశాను, మతం సినిమా నిజంగా వేరే లెవెల్ సినిమా మేడం. ఇన్నాళ్ళు చాలా రోజులు అయింది, ఒక 10 years వరకు ఇలాంటి సినిమా రాలేదు. చాలా అంటే చాలా బాగుంది సార్. మీరైతే ప్రతి ఫ్రేమ్ లో చాలా బాగా, అసలు మిమ్మల్ని చూస్తుంటే మేమే కొట్టాలనిపిస్తుంది, అంత బాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు విలేజ్ లో నుంచి ఒక స్టోరీని తీసుకొని ఇలా డైరెక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్. సో వంశీకృష్ణ గారు అయితే చాలా బాగా తీశారు డైరెక్షన్ గాని. ఇంకా మేడం గురించి చెప్పుకోవాలి, అసలు నిజంగా విలేజ్ లుక్ లో విలేజ్ అమ్మాయి లాగా, మన పక్కింటి అమ్మాయి లాగా చేశారండి. ఆ చెయ్యి నరికే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ, మెయిన్ వినయ్ సుల్తాన్ గారు అయితే ఆమెను చూస్తే ఆమె పెర్ఫార్మెన్స్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు అనమాట. హీరో గారు కూడా ఇక్కడే ఉన్నారు. అన్న సార్ మీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారన్న నిజంగా. అసలు ఆ లుక్, విలేజ్ లుక్ లో గానీ, హెయిర్ స్టైల్ గానీ, వాకింగ్ స్టైల్ గానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పూనకాలు వస్తాయి అనమాట, అంత బాగుంది అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కష్టపడి తీశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా మదం సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మదం మూవీ ప్రీమియర్ చూశాను. సో యాక్టర్ తో అందరు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరితో కలిసి చూడడం, సో నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. రియల్ గా ఎంతో అనుభవం ఉన్నట్టు, ఒక పెద్ద యాక్టర్ ఎలాగైతే అనుభవంతో చేస్తారో అంత అంటే క్యారెక్టర్ లో వినియోగమైపోయారు అంత ప్రతి ఒక్కరు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు మొదలు చూడాల్సిన మూవీ ఇది. డైరెక్టర్ గారు మళ్ళీ ఇలాంటి మూవీస్ రావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీతో చూస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. సో సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. డైరెక్టర్ గారు మీరు మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయాలి. నిజంగా మన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్. సో చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మదం సినిమా చూశాను,
అన్నం చూసి క్లాస్ అనుకుంటున్నారా? మాస్, ఊరా మాస్ అసలు. అంటే నిజంగా నేను బయటకు వచ్చి గుర్తుపట్టలే, ఇందాక హీరో అన్నప్పుడు నేను గుర్తుపట్టాను నిజంగా. సో చాలా అంటే చాలా బాగుందన్న, యాక్టింగ్ మాత్రం అసలు మామూలు రగడ్ లుక్ కాదు. అండ్ మన లతా మ్యామ్ అసలు వేరే లెవెల్. అంటే మూవీలో హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు కాదు, ఈమె కూడా హీరోని నా దృష్టిలో. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసింది నిజంగా, లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఇంటర్వెల్ బ్లాక్ లో. సో వేరే లెవెల్ ఉంది, స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా మేం తగ్గకుండా ఉంది. అండ్ దానికి మెయిన్ కారణం మన అన్న. ఏంటి నవ్వుతున్నాడు, సైలెంట్ గా చూస్తున్నారా? మామూలు యాక్టింగ్ కాదు. అంటే కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేసినా యాక్టింగ్ ఉంటది, కొందరు చేస్తే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అన్న నవ్వుతే యాక్టింగ్, అన్న అసలు ఏం చేసినా అది పర్ఫార్మెన్స్ వైజ్ వెళ్ళిపోయింది. సో వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అంటే ముగ్గురు సినిమాని అలా ఎత్తుకెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ బీజిఎం ఎవరు కొట్టారు కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినా. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, మనం పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తైతే, దాన్ని మనకు అర్థమయ్యేలాగా మనకు చూపించిన మన వంశీ కృష్ణారెడ్డి గారిని థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి కథలు తీసుకొచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి సినిమాలు మా కోసం తీసుకొస్తున్నందుకు. సో కంప్లీట్లీ అంటే నాలాంటి యంగ్ బాయ్సే కాదు, చిన్న పిల్లల నుంచి ముసలి లాగా ఎవరైనా చూడాలంటే మంచిలాగా తీసుకునే వాళ్ళు చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్.